ఎవరు చంపారో ప్రజలందరికీ తెలుసన్నారు. సీఎం జగన్ వ్యాఖ్యలపై వివేకానందరెడ్డి కుమార్తె సునీత స్పందించారు. తన తండ్రి హత్యని రాజకీయంగా గత ఎన్నికల్లో జగన్ వాడుకున్నారని సునీత ఆరోపించారు. 5 ఏళ్లు ఏమీ మాట్లాడలేదని ఇప్పుడు మళ్లీ ఎన్నికల కోసం వివేక హత్య విషయం మాట్లాడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ అవినాష్ ని అరెస్ట్ చేస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని, జగన్ కి భయమా అని ఆమె ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం రక్తంలో మునిగి ఉందని, దీని నుంచి బయటకు వస్తేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందన్నారు. తాను ప్రశ్నించిన వాటికి అన్నగా సమాధానాలు చెప్పకపోయినా సీఎంగా సమాధానం చెప్పాలని సునీత డిమాండ్ చేశారు. అవినాష్ ని ఎందుకు కాపాడుతున్నారో సునీత చెప్పాలన్నారు. సందర్భంగా కొన్ని ఇష్యూస్ మీ ముందుకి తేవాల్సింది వచ్చింది. ఒకటి ఫస్ట్ ఇష్యూస్ మొదటిగా పదే షర్మిల కానీ సునీత కానీ ఎవరి ట్రాప్లోనో పడ్డారు, ఎవరి చేతుల్లోనో తోలుబొమ్మలాటలాగా ఆడబడుతున్నారు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. యాక్చువల్గా చూస్తే ఏం జరిగిందంటే, నాన్న చనిపోయాక, నాన్న మర్డర్ అయిపోయినాక నాతో మీరు ఆడుకున్నారు ఒక తోలుబొమ్మలాటలాగా. అప్పట్లో నేను స్టేట్ ఎలక్షన్ కమిషన్కి వెళ్ళినప్పుడు వెసులుబాటు చేయడంలో మీరు చేసింది కానీ, లేక అప్పట్లో హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టించింది కానీ, ఆ ప్రెస్ మీట్లో అవినాష్ గురించి మాట్లాడాల్సింది కానీ, అన్నీ మీరు చెప్పినట్లు చేయాల్సింది వచ్చింది కదా. అప్పట్లో మిమ్మల్ని అంత గుడ్డిగా నమ్మినాను. అది గ్రహించి నేను చేసిన తప్పును నేను సరిదిద్దుకునే సమయం వచ్చింది. ఇప్పుడు నేను చేసే ఒక ప్రయత్నంలో అది కూడా ఒక కారణం. ఇప్పుడు మొన్న రవిమామ ఎమ్మెల్యే గారు, కమలాపురం ఎమ్మెల్యే గారు కూడా ఇదే మాట అంటున్నారు. నేను వాళ్ళ ట్రాప్లో పడ్డానంట. ట్రాప్లో పడింది ఎవరు? నేను పడ్డాను, ప్రజలు కూడా పడ్డారు ట్రాప్లో. ఎవరినైనా ఒక్కసారి మోసం చేయొచ్చు, పదే మోసం చేయలేరు. ప్రజలను కూడా పదే మోసం చేయలేరు. ఒకసారి మోసం చేశారు. ప్రజలకు కూడా తెలివైన వాళ్ళు.